స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మరొకసారి మా జీవితంలో ఈ సాయంకాల వేళలో నీ పాదాల సన్నిధి నడిపించే కొన్ని నిమిషాలు మీతో గడపటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాతో పాటు లైవ్లో పాల్పంపుతున్నాను. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరని, మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ఒక కూడి కాదు నుంచి అంతవరకు మీరు మా మధ్యలో జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోండి. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. 67వ పాటను పాడుకుందాం. 69, సాంగ్ నంబర్ 69. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారు ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాపమందు ఏకైక ఇచ్చిన నీవే. బలి కోరగా ఇచ్చిన నీవే, బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కృల్లిన నాయను వారే వెలివేసిన. సర్వము పోయిన శరీరము కృల్లిన నాయను వారే ఆప్తులంతా శత్రువులే అయినా, ఆప్తులంతా శత్రువులే అయినా, అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను.
నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. మంచిది, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం మరి ఇటలీ అనబడిన పట్టణమున శతాధిపతి అయిన కొర్నేలి అనబడిన భక్తుడొకడు కైసరులో ఉండెను. కొర్నేలి విషయము నేటి దినభాగంగా మనం ధ్యానిస్తాం. మరి ఈయన శతాధిపతి, అధికారము కలిగిన వ్యక్తి. మరి ఎంతో మంది తన చేతి కింద పనివారు. ఒకడు రా అంటే రావాలి, ఒకడు పో అంటే వెళ్ళాలి. అలాంటి ఉన్నతమైన అధికారము కలిగిన వ్యక్తి కొర్నేలి, శతాధిపతి. మరి ఆయన క్యారెక్టర్ చూడండి. మరి భక్తిపరుడట. ఎలాంటి వాడు? భక్తిపరుడు. దేవుడు కోరుకునేదే ఈ విధమైన వ్యక్తులను. ఆయన భక్తిపరుడై ఉండి కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడై ఉండెను. మొదటిగా భక్తిపరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి కూడా దేవుని యందు, తన ఇంటి వారితో కూడా. కొందరు చర్చికి వస్తే మరికొందరు రారు. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే భార్య భర్తలు రారు. ఇది నేటి క్రైస్తవ జీవితం. కానీ కొర్నేలి యొక్క భక్తి, తనలో గొప్ప భక్తి ఉంది. మరి అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ భక్తిపరుడే కాకుండా దాన ధర్మాలు కూడా తనతో కలిగినది, తనకున్నది, లేని వారికి కూడా ప్రజలకు బహు ధర్మం చేస్తున్నాడు. డబ్బు అవసరం ఉన్న వారికి డబ్బు, ఆహారం అవసరం ఉన్న వారికి ఆహారం, బట్టలు అవసరం ఉన్న వారికి బట్టలు, వివిధ రకాలుగా హెల్పింగ్ నేచర్ ఉంది కొర్నేలికి. మరి నీకు నాకు మనకేముంది? కేవలము భక్తులము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. లక్షణాలు మనలో ఉన్నాయా? భయభక్తులు మనలో ఉన్నాయా? మన ఇంటితో పాటు, మనతో పాటు మన ఇంటి వారితో కూడా దేవుని ఘనపరిచే లక్షణాలు ఉన్నాయా? దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ యథార్థమైన హృదయపూర్వకముగా స్తుతించే, ఆరాధించే గుణాలు మనకున్నాయా? కేవలము ఏదో ఆదివారము కనబడాలి కదా, ఎవరో ఒకరు వెళ్తే సరిపోతుంది కదా, ఇంటి సభ్యుల్లో ఒకరు వెళ్తే సరిపోతుంది కదా అని మనలో మనం అనుకుంటాం. దానికి గైరాజరవుతాం. కొర్నేలి విషయంలో చాలా భక్తిపరుడు, ఇంటివాడితో కూడా దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి. అందులో మరి ప్రజలకు బహు ధర్మకార్యాలు, సహాయం, హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. ఏం కొదవలేదు ఆయనకి. ఎందుకంటే శతాధిపతి, మంచి హోదా, మంచి శాలరీ. ఒక మాట చెప్పాలంటే ఆయనకు దేవుడు కూడా అక్కర్లేదు, అలా బతకొచ్చు.
కానీ దేవుడు అంటే ఆయనకి ఏముంది? భయం ఉంది. దేవుడు అంటే భక్తి ఉంది. తన ఇంటి వారికి భయం, తన కుటుంబ సభ్యులకు కలిసి దేవుని ఆరాధించడం, గణపరచడం అద్భుతం కదా. ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉంటాడు. కేవలము ఏదో వచ్చాము పోయాము అనేది కాకుండా మన భక్తి భావము ఇతరులకు అగుపరచులా ఉండాలి. ఆయన దగ్గర ఉన్నది ధర్మకార్యాలు చేయడానికి వెనకంది వేయలే. కలిగిన దాంట్లోనే, ఉన్న దాంట్లోనే ధర్మకార్యాలు చేస్తున్నాడు. దేవునికి ప్రార్థనలు మరి ఎడతెగక భయభక్తులతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఈ ప్రార్థన దేవునితో నీకు కనెక్షన్. నువ్వు ప్రార్థించావంటే ఆయన చెవి యొగ్గి నీ ప్రార్థన వినాలి. ఏదైనా కూడా ప్రార్థన ద్వారానే ఆయనకు తెలియపరచాలి. ప్రతి విషయం మంచి అయినా అది చెడైనా. అందుకే ఆయన ప్రార్థనా అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థనలతో మరి పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడ్డదట. హల్లెలూయా. కలలు కనాలి, దర్శనాలు చూడాలి. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు కూడా మానవులే. ఆ రోజు కూడా మానవులతో మాట్లాడిన దేవుడే. దర్శనాలు, కలలతో, దర్శనాలతో మాట్లాడిన దేవుడు. దూతల్ని పంపిస్తాడు. వారి ద్వారా మనకు వర్తమానం, కలల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ పుణ్యకార్యాలు, మంచి కార్యాలు, ధర్మకార్యాలు దేవుని యందు భయభక్తులతో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థనకు సమాధానం ఆ 2వ 3వ వచనములో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత ఆయన వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనము తేటగా అతనికి కనబడింది. హల్లెలూయా. ఇది పగలు 3 గంటలకు. ఇలాంటి అనుభవం నేను కలిగి ఉన్నాను. ప్రతి వారితో దేవుడు మాట్లాడతాడు. ప్రతి వారికి ఆయన స్వరాన్ని వినిపింపచేస్తాడు. కొందరు పెడచెవిన పెడతారు, పట్టించుకోరు. ఎవరైతే పట్టించుకొని దేవుని స్వరాన్ని వింటారో వారు బాగుపడతారు, సువార్తను ప్రకటిస్తారు. వారికున్న వ్యసనాలను దూరపరుచుకుంటారు, దేవుని మాటకు లోబడతారు. భయభక్తులతో వారు ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. అందుకే దర్శనాలు, కలలు వారు కంటూ ఉంటారు. అందుకే ఇక్కడ దేవదూత కూడా కొర్నేలితో మాట్లాడుతుంది అని పిలుచుట ఆయన దర్శనంలో తేటగా కనబడ్డదట. సమీపముతో ఆయన ఆ కొర్నేలి అని పిలవటం, మరి కొర్నేలి దూతను చూడటం, సమీపంగా దగ్గరగా మరి ఆయన అక్కడ చూసినట్టు కనబడినట్టుగా మనం చూస్తున్నాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇలాంటి అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉండాలి. మన ప్రార్థన చేసే ధర్మకార్యము దేవుని సన్నిధికి చేరాలి. ఒక ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలి. దండంలో కొట్టుకోవద్దు. ఈ చేతో ఇచ్చి ఈ చేతో చెప్పుకోవద్దు. చేసేది రహస్యంగా ఉండాలి. అది దేవునికి నీకు మాత్రమే కనబడాలి. కొర్నేలి యొక్క జీవితంలో ఆయన దేవునితో సహవాసం చేస్తాడు కాబట్టి ఆయన చేస్తున్న ధర్మకార్యాలైనా చెప్పుకోలేదు, ఆయన చేస్తున్న ప్రార్థన విషయంలో చెప్పుకోలేడు. ఆయన దేవునితో కనెక్షన్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా దేవదూత వచ్చి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ధర్మకార్యం దేవుడు చూస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. మరి ఆ మాట తేటగా మరి
ఆ మాటలు భయపడుతూ ప్రభువును అడిగాను. అందుకు దూత, నీవు ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవునికి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయట. ఎలా చేరాయి? జ్ఞాపకాలు. ఎప్పుడు గుర్తుండిపోతాడు అన్నట్టు, ఎప్పుడు జ్ఞాపకంతో ఉండిపోతాడు. జీవితకాలం అంతా చేసిందంతా దేవుని దృష్టిలో ఆకర్షితుడుగా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుకొను. ఇది దేవుడు కొర్నేలికి దూత ద్వారా పంపబడిన వర్తమానం. ఏం చేయాలట? పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుకో. అతడు సముద్రపు ధరిన సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు, అతనితో చెప్పాను. ఇప్పుడు దేవదూత మాటకు లోబడాలా వద్దా? దర్శనంలో మాట్లాడినా దేవునికి లోబడాలా వద్దా? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన కొర్నేలి కాబట్టి శిరసా వహించి ఆ దేవదూత మాటకు లోబడతాడు. చూడండి 7వ వచనం. అతనితో మాట్లాడుతున్న దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండువారినో భక్తిపరుడగు ఒక రానువారిని పిలిపించి వారిని ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పకు పంపారు. ఇక్కడ సంఘటన, ఆయన దర్శనములో దూత మాట్లాడడం, మరి ఆ విషయాన్ని నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనబడిన అను మారు పేరు గల సీమోను ఇంటికి పంపాలి. అయితే ఆయన దగ్గర మరి శతాధిపతి కదా, పనివారు ఉంటారు. మరి ఆయన పనివారుల్లో 2 పిలిపించాడు. జరిగిన సంగతంతా వారికి వివరించాడు. మరి 2 పిలిచి తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకునే నమ్మకమైన మంచి దాసులు అన్నట్టుగా ఆయన దగ్గర 2 ఉంటారట. నమ్మకమైన వాళ్ళు, తనను కనిపెట్టుకొని కంటికి రెప్పగా ఆయన సన్నిధిలో ఉండే మరి సైనికులు, ఆ 2 పిలిచి వారికి ఈ సంగతులు అన్నీ వివరించి వారికి చెప్పి వారిని మరి యొప్పేకు పంపాడు. అన్ని విషయాలు చెప్పి అక్కడ మనము మరి 9వ వచనం చూసినట్టయితే, మరునాడు వారు ప్రయాణమైపోయి ఆ పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మీదికి కెక్కెను. అతడు మిక్కిలి ఆకలితో భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు మరి పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు వంటి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచాను. ఇక్కడ ఒక ఇంట్లో మరి పేతురు ఉన్నాడు. ఆ ఇంచుమించు 12 గంటలకి పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాడు, మేడగది మీదకి ఎక్కాడు. ఆయన ఆకలితో ఉన్నాడు, మిక్కిలి ఆకలితో ఉన్నాడు. మరి ఆకలి కొని ఉన్నప్పుడు మరి భోజనము చేయగోరెను. మరి ఇంటి వారు సిద్ధపరచుటకు వారు ప్రయాసపడుతున్నారు. ఆకలి అవుతుంది కాబట్టి పేతురుకు వారు సిద్ధం చేస్తా ఉన్నారు. అయితే ఒక కళ ఆయన చూస్తున్నాడు దర్శనాన్ని. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఉన్నాడట. ప్రార్థనలో పరవశుడై ఉన్నాడు. అంటే ఏ విషయమైనా ఏ ఆలోచన అయినా అతనికి లేదు. పరవశుడై ఉన్నాడంటే దేవునితో ఫుల్
ఎందుకు ఆత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. మరి ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దిగబడిన ఒక పెద్ద దుప్పటి మరి పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూస్తూ ఉన్నాడు. అక్కడ అందులో భూమి అందున్న సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులుండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము మరి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషేధింపదైనది అపవిత్రమైనది ఏదైనాను నేనన్నడు తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రపరిచిన నువ్వు నిషిద్ధమైతేనే గాని ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఇలాగూ 3 మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎక్కబడింది. ఇక్కడ పేతురు మధ్య దేవుడు మాట్లాడు ఆజ్ఞాపిస్తున్నాడు, అయ్యా ఆ జంతువులను, వాకు పురుగులను, పక్షులను నువ్వు చంపుకొని తిను. ఆకాశ పక్షులుండెను, చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం ఆయనకు వినపడుతుంది. మరి నిషేధించిన ఏవి కూడా నేను తినాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఆయన చెప్పినది ఆత్మీయ విషయంలో ఎవరికైనా స్వార్థను ప్రకటించారు. అన్యులైనా మరి ఎవరైనా సరే స్వార్థ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఈయన నిజంగానే మరి ఆ శబ్దము వింటూ ఉన్నాడు. 1 సారి, 2 సార్లు, 3 మారు ఆ విధంగానే ఆ సౌండ్ రావడం, నువ్వులే అవి చంపుకొని తిను. ఈ విధంగా మరి 3 మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఇంకా ఈయన మాట వినట్లేడు కాబట్టి ఆకాశమునకు వెళ్ళిపోయింది. ఇలా వచ్చి ఇలా పైకి తిరిగి వెళ్ళిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడు, మరి ఈ విధంగా కొర్నేలి విషయంలో మరి యొప్పేకి పంపిస్తాడు. మరి ఆ పేతురు విషయంలో మనం కొంత మట్టుకు ధ్యానించాం. వారిద్దరు కూడా వస్తారు. వచ్చి మరి ఆ పేతురు దగ్గరికి మరి ఆయన తీసుకొని కొర్నేలి పంపిన మనుషులము అని వారు ఆ పేతురుతో చెప్తారు. మరి అంతేకాక పేతురు అను మారు పేరు గల సీమోను అక్కడ మరి దిగి ఉన్నాడని అడిగిరి. మరి పేతురు ఆ దర్శనమునకు గుర్తి, ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి క్రిందికి సందేహింపక వారితో కూడా వెళ్ళు అని శబ్దం. ఎందుకంటే ఆయన మేద గదిలో ఉన్నాడు, పైన అంతస్తులో. కాబట్టి అక్కడ మరొక సౌండ్, ఆత్మ అతనితో మాట్లాడుతున్న విషయం, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నువ్వు దిగు అని ఒక శబ్దము. మరి పేతురు ఆ మనుషులతో మరి దిగి వచ్చి, ఇదిగో నీవు వెతుకు వారు నేనే, మీరు వచ్చిన కారణమేమి అడిగాను. అందుకు వారు, నీతిమంతుడు, దేవునికి భయభక్తులు గలవాడును, యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడై ఉన్న శతాధిపతి కొర్నేలి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని మరి పరిశుద్ధాత్మ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు మరి అతడు వారిని లోపలికి పిలిపించి ఆతిథ్యమిచ్చి మరి వారు చెప్పిన మాటలన్నీ విన్నాడు. కొర్నేలి ఎందుకని పంపించాడు? మరి కొర్నేలి ఆల్రెడీ ఈ మనుషులను ముందే వాళ్ళతో జరిగిన సంఘటన కొర్నేలి వివరించాడు. ఎందుకని మీరు వెళ్తారు, పేతురుకి ఏమని చెప్పాలి, ఆయనను ఏ విధంగా తీసుకురావాలి, నాకు జరిగిన సంగతి ఏంది, ఇవన్నీ కూడా వివరించాలి. వెళ్ళి ఆడ నిలబడటం కాదు, నాకు జరిగినది, దేవదూత వచ్చి నాతో మాట్లాడినది, కొర్నేలి అనబడిన
మరి నాతో దర్శనంలో మాట్లాడి నీవు మనుషులను పంపి యొప్పేకు పంపి పేతురునబడిన మారు పేరు కలిగిన సీమును నీ దగ్గరికి పిలిపించుకో, ఆయన ద్వారా సువార్తను విను, ఆయన చెప్పు మాటలు విను అని ఈ విషయాలన్నీ కూడా మీరు వెళ్ళి ఆ పేతురుతో చెప్పండి అనే మరి శబ్దము మరి వారిని తీసుకొని లోపలికి తీసుకున్నాడు. మరి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాడు. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళింది. అంటే ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు మరికొందరు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. మరునాడు వారు కసలోని ప్రవేశించినప్పుడు కొర్నేలి తన మరి బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టు ఉండేను. అయితే ఇక్కడ పేతురు కొరకు తను ఒక్కడే కాకుండా కొంతమంది బంధువులను ముఖ్య స్నేహితులను కూడా పిలిపించుకున్నాడు. మనం కూడా గృహ కూడికలను పెట్టుకుంటాం, ప్రార్థన కూడికలను పెట్టుకుంటాం. మన సింగిల్గా మనమే చేయించుకోము. ఒక దేవుడు మనలో కార్యం జరిగించాడంటే మన కుటుంబ సభ్యులను, మన సమీప బంధువులను, మంచి స్నేహితులను, మరి ఆత్మీయ బిడ్డలను, సంఘ ఎల్డర్స్ను, ఈ విధంగా కొంతమందిని మనం కూడా ఆహ్వానిస్తాం. అదే రీతిగా వర్తమానాన్ని తను ఒక్కడికే కాదు, వచ్చిన వారందరూ కూడా వినాలని ఆ ఇంటి యజమాని యొక్క ఆ దృష్టి దేవుని యందు ఉంటుంది. కాబట్టి నా ఒక్కనికే కాకుండా నాతో పాటు నా రక్త సంబంధులు కూడా సువార్తను వినాలి, దేవుని పరిచర్యలో దేవుని మాటలు వినాలి అనే ఆశ. అదే ఆశ కొర్నేలికి కూడా ఉంది. ఆ కొర్నేలి ఏం చేశాడంటే మరి కొంతమంది బంధువులను పిలిపించుకున్నాడు, కొంతమంది స్నేహితులను పిలిపించుకున్నాడు. మరి పిలిపించుకున్నదే కాకుండా వారితో పాటు ఆ పేతురు కొరకు కనిపెట్టి చూస్తున్నారు ఎప్పుడొస్తాడు అని. అయితే వారు పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి సాష్టాంగ సాగిలపడ్డాడు. ఎవరి మీద? మరి పేతురు అనబడిన మారు పేరు గల సీమోను పేతురు ఎప్పుడైతే ఇంటిలోనికి వెళ్తున్నాడో శతాధిపతి అయిన కొర్నేలి, ఒకడు రా అంటే రావాలి, ఒకడు పో అంటే పోవాలి, అధికారముతో ఉన్న కొర్నేలి ఎప్పుడైతే పేతురు ఇంటిలోనికి వెళ్ళాడో సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లక్షణాలు ఉన్నాయేమన్నా? దైవదేనికి ఇచ్చే మర్యాద, దైవదేనికి ఇచ్చే ఆతిథ్యత ఉన్నాయా? మరి ఆయన శతాధిపతి, మంచి పేరు గల్లవాడు, మంచి దానకర్త, భయభక్తులు, అన్ని క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ చూసినా నన్ను ఏలు పెట్టి చూపించే క్యారెక్టరే లేదు. అయినా ఎంతగా తగ్గించుకున్నాడు. తను రావడమనే ఆయనను ఎదుర్కొని మరి ఆయన సాష్టాంగపడి మరి సాగాను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేపెను. అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడుకొని ఉండుట చూచాను. అప్పుడు అన్య జాతిల్లో వారితో సహవాసము చేట నైనను అటు వారిని ముట్టుకొనకూడదు, యూదునికి ధర్మము కాదని మీరు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింప దగిన వాడై ఉన్నను అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఎందుకంటే ఆ దర్శనం అతని బయలుదేరక ముందే చూశాడు. చతుస్పాద జంతువులను చంపుకొని తిన్ను. అదే ఇక్కడ సందర్భం. ఆ సందర్భాన్ని వివరిస్తూ ఉన్నాడు. మరి దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి గనుక ఇందు నిమిత్తము నన్ను దాని గురించి అడుగుమని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశవంతమైన వస్త్రములు ధరించిన ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి,
నీ ప్రార్థనలు వినబడినై, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకార్థంగా ఉన్నాయి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అనో మారు పేరు గల సీమోనును పిలిపించు. అప్పుడు సముద్రపు దరినున్న చర్మకారుడై ఉన్న సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాడు. మరి ఆయన అడుగుతున్నాడు, అసలు అని పిలిచిన కారణం ఏంటి, ఎందుకు పిలిచావు? ఈ సంఘటన అంతా కూడా, ఆయనకు జరిగినదంతా కూడా చక్కగా వివరిస్తాడు శతాధిపతి. మరి వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చి ఉన్నావని మరి ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు ఆజ్ఞాపించి ఉన్న వీటన్నిటికై ఇప్పుడు ఇది 33వ వచనం. నిన్ను పిలిచి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించిన అన్ని వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట అక్కడ కూడి ఉన్నామని నామని చెప్పి, అంటే నీవు వచ్చి మాతో చెప్పే మాటలను ఆలకించటానికి దేవుని ఎదుట మేము ఇక్కడ కూడి ఉన్నామని శతాధిపతి పేతురుతో చెప్తాడు. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. మరి దేవుడు పక్షపాతి కాడు, మరి నేను నిజముగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకును పంపిన వర్తమానము వీరెరుగుదురు. యోహాను బాప్తిసము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధి అయిన సంగతి మీకు తెలియదు. మరి ఈ విధంగా వారి సంభాషణ, కొర్నేలి ఇంటిలో ఆ పరిచర్య, తన యొక్క స్నేహితులు బంధుమిత్రులు దేవుని యొక్క వర్తమానాన్ని వింటారు, దేవుని స్వార్థను అంగీకరిస్తారు. మరి బాప్తిజం ఇచ్చిన యోహాను బాప్తిజం గురించి ఆ గలిలయ మొదలుకొని యూదయాంతటా స్థిర సంగతులను గురించి మీరు వినే ఉంటారు అని పేతురు వారితో చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకముతో ఇచ్చింది. దేవుడు ఆయనను నీకు తోడై ఉంటేనే గనుక అతడు మేలుకొనుచు. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుట సంచరించి ఉండేది. మరి ఒక అధికారం పేతురుకున్నది. మరి అక్కడున్న అందరినీ స్వస్థపరుస్తూ మరి ఆ రకమైన ఉపకార్యాలు కూడా పేతురు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన యూదా దేశంలో యెరూషలేములో నమ్మకు చేసిన వాటిని అన్నిటినీ మేము సాక్ష్యము ఆయనకు వారు వేలాడదీసి చంపిరి. మరి యేసు గురించి కూడా కొంచెం వివరణ ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నా. ఆయన అనేకమైన స్వస్థతలు అద్భుత కార్యాలు చేశారు. యెరూషలేములో కొందరు మరి ఆయనను ఆ సాక్ష్యం విన్నగానే ఆయనను మరి ఆ సిలువకు వేలాడ చంపిరి అనే విషయాన్ని కూడా పేతురు చెప్తున్నాడు. దేశపు దేవుడు ఆయనను 3వ దినమున లేపి, తండ్రి అయిన దేవుడు తిరిగి ఏం చేశాడట, 3వ దినము లేపి ప్రజలకందరికీ కాగా దేవుని చేత ముందుగా ఏర్పరచుకున్న సాక్ష్యాలకే, అనగా ఆయన మృతుల నుండి లేపిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడింది అనుగ్రహించింది. ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతులకు నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యమని మాకు ఆజ్ఞాపించాడు. ఈ విధంగా మరి ఆ క్రీస్తు యొక్క అనుభవం గురించి, క్రీస్తు యొక్క పరిచర్య గురించి, యూదులు ఆయనను ఏ విధంగా సిలువ వేశారు, అన్ని విషయాలు కూడా కొర్నేలితో, వారి బంధువర్గముతో, మరి స్నేహితులతో ఈ పరిచర్య జరుగుతూ ఉన్నది. వారు మరి చక్కగా లోబడిన వారై కొన్నేని మాటలు వింటూ మరి వారు ఆయన నామముగా పాప క్షమాపణ నుండి ప్రకటన ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం చెప్తున్నారు. మరి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ పరిశుద్ధ ఆత్మ మిగిలిన
మరి సున్నతి పొందిన వారు పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద మరి సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి అంటాడు. మరి ఆయన మాట్లాడుతుంటేనే పరిశుద్ధాత్మ ఉన్నవారి మీద సున్నతి పొందిన వారు, సున్నతి పొందని వారు, అక్కడున్న అనేకుల మీద కూడా పరిశుద్ధాత్మ పొందినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ సంగతులంతా కూడా విభ్రాంతి నొందారు. ఎలాగున వారు భాషలతో మాట్లాడుతూ దేవుని గణపరుచు ఉండగా వారు ఏం చేస్తున్నారంట, ఆయా భాషల్లో మాట్లాడుతున్నారట, దేవుని గణపరుస్తూ ఉన్నారంట. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసము పొందవలనని ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు మీరు బాప్తిసము పొందవలనని వారు బాప్తిసము పొందవలనని ఆజ్ఞాపించారు. తర్వాత కొన్ని దినముల తమ యొద్ద ఉండమని వారిని ఇక్కడ విషయం ఏమిటంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ మనుషులైతే బంధువులు వచ్చారో, ఏ మనుషులైతే స్నేహితులు వచ్చారో కొర్నేలింటిలో ఒక అద్భుతం జరుగుతా ఉంది. పరిశుద్ధాత్మ వారిపైన దిగి వచ్చింది. వారు ఆయా భాషలు మాట్లాడడం, ఆ తర్వాత వెనువెంటనే రక్షణ, వెనువెంటనే బాప్తిజం గురించి ఈ విషయాలన్నీ చెప్తూ బోధిస్తూ అనేకులు కూడా బాప్తిజం పొందుకున్నారు. అనేకులు కూడా సువార్తను విన్నారు. అయితే మరి పేతురు వెళ్ళటానికి సిద్ధమవుతుంటే ఇంకా కొన్నాళ్ళు మాతో పాటు ఇక్కడ ఉండండి, సువార్తను ప్రకటించండి అని కొర్నేలి పేతురుతో అనటం, మరి అక్కడ నిల్చునటం పేతురు జరిగింది. ఈ అద్భుతమైన ఒక కుటుంబం గురించి మనం వింటూ ఉన్నాం. ఆ అద్భుతమైన కుటుంబం గురించి దేవుడు లేఖనాల్లో రాయించాడు. మరి మన విషయంలో మనం ఎంతగా ఉన్నాం? జాగ్రత్తగా ఉన్నామా? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నామా? యథార్థత ఉన్నామా? ధర్మకార్యాల్లో ఉన్నామా? దేవుని దర్శనాలు, ఆయన కళలు చూచే బాధ్యత కలిగి ఉన్నామా? ఆలోచన చేయి. కేవలం ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టడం కాదు. ఇలాంటి ఆత్మీయ బిడ్డలను మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం నిజంగా క్రీస్తు కొరకు సజీవ సాక్షులుగా నిలబడడానికి ఇష్టపడతాం. దేవుడి ఇటు మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సృష్టికర్తమైన శ్రీ యేసుదేవానికి స్తోత్రం. మానవాళిని రక్షించుటకే లోకానికి దిగి వచ్చి నరావతారుడిగా 3.5 సంవత్సరాలు జీవించి సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి 3వ దినం సజీవుడుగా 40 రోజులు లోకంలో ఉండి అందరూ చూస్తుండగానే ఆకాశానికి ఆహారోణమై వెళ్ళిన యేసు తిరిగి నీ రాకడ ఉంటుంది. ఆ రాకడ కొరకే ఎదురు చూస్తాం. మమ్మల్ని మేము రక్షించుకొని రక్షణలో మేముండి బాప్తిజము తీసుకొని నీతో పాటు పరలోకానికి వెళ్లే స్థితిని మాకు దయచేయండి. అదే పోరాటం కొర్నేలిలో వారి కుటుంబ సభ్యుల్లో, ధర్మకార్య విషయాల్లో, దేవుని యందు భయభక్తుల విషయాలు, ప్రార్థన శక్తి విషయంలో ఆయనతో మరి ముఖాముఖిగా దూతను పంపి మాట్లాడడం, యుపేకు పంపి మనుషులను తీసుకొచ్చి పేతురుతో అక్కడ పరిచర్య జరిగించడం, వారితో పాటు కొర్నేలితో పాటు వారి బంధు వర్గం, స్నేహితులు అందరూ కూడా రక్షించబడ్డారు. ఆయా భాషలు మాట్లాడడం, బాప్తిజం తీసుకోవడం, యూదులేమి, సున్నతి చేయబడిన వారేమి, సున్నతి చేయని వారేమి, అందరి మీద కూడా నీ ఆత్మ దిగి వచ్చి, అలాగనే మమ్మను మా కుటుంబాలను నీ ఆత్మ దిగి వచ్చిన ప్రతి ఒక్కరూ నాయన రక్షణ అనుభవంలోకి వెళ్ళటకు సహాయం దయచి. కొర్నేలింటి వారు ఏ విధంగా రక్షణ పొందారు, ఆ రక్షణ ప్రతి ఇంటికి అనుగ్రహించమని విత్తబడిన వాక్య ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చింది. మమ్మను మా పరిచయం బేతేరు క్రీస్తు ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా జరుగుతున్న పరిచయం, దేశాలకు విస్తరించిపోతున్న పరిచయం, అనేకులు కూడా వర్తమానాన్ని విని వారు కూడా చక్కగా కొర్నేలి మనస్సును కలిగి జీవించే హృదయాన్ని దయచేయమని, తగ్గించు మనస్సు వారు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. మరి మమ్మను మా కుటుంబాన్ని పరిచయం, అల్లుని బిడ్డను మనమరాలని ఆశ్రమకి ఇచ్చిన 4 బలం శక్తిని బట్టి వందనాలు. రూపునాన్ని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దయచేయండి. నాకు తెలివి, జ్ఞానం, జ్ఞాపకశక్తిని దయచేయండి. మరి రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించి, సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని,
పరిశుద్ధ కార్మికులను, ప్రెస్, డాక్టర్, నర్స్, ఆయిలను, సీజన్లో వచ్చి వ్యాధులను, కరోనా లాంటి జబ్బులను, భూకంపాలను, ఆయా మంచు తుఫానులను, ఎండలు, తండ్రి భయంకరమైన ఎండలు, ఆయా అదే రేకుండా మరి యుద్ధాలను ఆపేయమని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా నాయన లైవ్లో పాలు పంపులు పొందిన రాత్రి బిడ్డను దీవించాను. నబీ కుటుంబాన్ని ఆశీర్వదించాను. నబీని జ్ఞాపకం చేసుకున్నాను. ఆయా ఆయన చేస్తున్న ఉద్యోగం, తన భార్య బిడ్డల తల్లిని, ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపలో ఆదరించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా తండ్రి మరి మా యొక్క రక్త సంబంధులను, స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని విడవకాని కృపలు ఆదరించి మంగనూరు వంశంలో ప్రతి కుటుంబం, నా తల్లి గారి కుటుంబం, నా అయా మరి వెస్లు మామను, పెద్ద మామను, పెద్దలను, వదినను బట్టి బలహీనతలో ఉన్నవారు బలపరిచి స్థిరపరిచి వాళ్ళిచ్చి వారిని ఇక్కడనైనా వారిని జ్ఞాపకం చేసి వివాహ దినములు జన్మదాతను బిడ్డలు మెండారుగా దీవించి హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ వంటి జబ్బులతో బాధపడుతున్నారు స్వస్థత విడుదల చేస్తున్న కలుగునుగా. అయా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భ ఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచ్చు. ప్రత్యేకంగా మా ప్రభా మరి యొక్క సాయంకాల వేళలో మాతో పాటు ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టేస్తారు. అటు ఉద్యోగంలోను, ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసమైన కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడి ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.